హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. కేక్ లాంటి ఒక బెస్ట్ డిజర్ట్ చూద్దామా? దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే స్వీట్ ని రెస్టారెంట్ లో తినాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుందండి. కానీ మన ఇంట్లో తక్కువ కాస్ట్, అంటే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్రెడ్, పాలు, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ ఉంటే సరిపోతుంది. ఇంట్లోని పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు. ఇదైతే మాత్రం ఒక మెమరబుల్ స్వీట్ అని చెప్పొచ్చండి. మా ఇంట్లో వాళ్ళు ఈ స్వీట్ తిని ఫిదా అయిపోయారనుకోండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, స్పాంజ్ లాగా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ స్వీట్ తింటే మతి పోవాల్సిందే, అంత క్రీమీగా ఉన్న ఈ స్వీట్ రెసిపీని మీరెప్పుడన్నా టేస్ట్ చేశారా? మీ పెద్దలు టేస్ట్ చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీ మొత్తాన్ని చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదండి, మీకు కూడా అనిపిస్తుంది. మరి రెసిపీ చూద్దామా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ స్వీట్ డిజర్ట్ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకుని ఒక పాన్ లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకుంటున్నాను. ఇలా కంటిన్యూస్ గా తిప్పుకోవడం వల్ల పాలు అనేది అడుగంటుకోకుండా ఉంటాయి. ఇంకా ఈ పాలల్లో నుంచి ఒక 3 స్పూన్ల వరకు పాలని సపరేట్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు వెనీలా ఫ్లేవర్ తో ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే డిజర్ట్ కి చిక్కదనంతో పాటు వెనీలా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. ఇంకా పాలని ఈ విధంగా మరిగించుకుంటా ఉంటే 2-3 నిమిషాల తర్వాత ఒక పొంగు వస్తుంది. అప్పుడు పొంగుతున్న ఈ పాలల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్సర్ కూడా వేసుకోవాలి. ఉండలేమి లేకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకుంటా ఉంటే పాలు చిక్కగా వచ్చేస్తాయి. ఇంకా ఇందులో స్వీట్ కోసం 5-6 స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకుంటున్నాము. పంచదార కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ దగ్గర పడుతున్నంత వరకు మరిగించుకోవాలండి. ఇంకా కన్సిస్టెన్సీ దగ్గర పడుతుందనగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయిన ఈ పాలని సైడ్కి పెట్టేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ ని వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా విస్క్ చేసుకోవాలి. ఇంకా సేమ్ క్వాంటిటీ, అంటే మనం ఎంత క్వాంటిటీలో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నాం. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటా ఉంటే మన స్వీట్ డిజర్ట్ కావాల్సిన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ని సైడ్ కి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 5-6 వరకు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుంటున్నాను. ఆ స్లైసెస్ కొన్న ఈ బ్రౌన్ కలర్ ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. మనకి ఓన్లీ వైట్ పోర్షన్ వరకే సరిపోతుందండి మన స్వీట్ ప్రిపేర్ చేయడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక గాజు బౌల్ తీసుకుని దానికి సరిపడే అన్ని బ్రెడ్ స్లైసెస్ ని ఇందులోకి సెట్ చేసుకోవాలి. మనం తీసుకునే బౌల్ సైజుని బట్టి బ్రెడ్ స్లైసెస్ అడ్జస్ట్ అవుతాయండి. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ కూడా వేసుకోవాలి. సో 3-4 స్పూన్ల వరకు కస్టర్డ్ వేసుకుని దాన్ని పలుచగా ఒక లేయర్ లాగా అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఎల్లో కలర్ లేయర్ అనేది ఫామ్ అయిపోయింది, చూసారు కదండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ లేయర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా ఇంకొక లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ వలన ఈ డిజర్ట్ కి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే మాత్రం. సో ఈ విధంగా 2 లేయర్స్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద బ్రెడ్ స్లైసెస్ ని యాస్టీజ్ గా కింద ఏ పొజిషన్ లో ఉందో పైన కూడా అదే పొజిషన్ లో ప్లేస్ చేసుకోవాలి. చెప్పడం కొంచెం కష్టమేమో గానండి, చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉందండి. చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేసుకుందాం.
సో మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇంకా మనం మిగిలి ఉన్న ఈ కస్టర్డ్ పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒక లేయర్ లాగా రెడీ చేసుకోవాలి. మనకి ఎల్లో లేయర్ ఫామ్ అయిపోతుంది. ఈ ఎల్లో లేయర్ మీద ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని ఇంకొక వైట్ లేయర్ కూడా సెట్ చేసేసుకుంటున్నాం. సో మధ్యలో 2 లేయర్స్ తో పైన 2 లేయర్స్ తో మనకి ఈ బ్రెడ్ కి మంచి కాంబినేషన్ లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి మీ ఇంట్లో ఏదైనా పార్టీస్ కానీ లేదా ఏదైనా అకేషన్ ఉంటే కంపల్సరీగా దీన్ని ఒకసారి ట్రై చేయండి. తిన్న వాళ్ళు ఫిదా అవ్వాల్సిందేనండి. దీని పేరు కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. సో ఫైనల్లీ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఏదైనా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. పిస్తా గానీ, జీడిపప్పు గానీ, బాదం గానీ ఏది ఉంటే అదండి. బట్ నేను ఇక్కడైతే ఓన్లీ బాదం అండ్ కేసర్ తోనే డెకరేట్ చేసుకుంటున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కన్నా లోపల ఉన్న క్రీమ్ ఫ్లేవర్ కానీ బ్రెడ్ ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుందండి. చూసారు కదా, ఈ రెండింటితో డెకరేట్ చేసినా గానీ ఎంత టెంప్టింగ్ లో ఉందో ఈ డిజర్ట్ వచ్చేసరికి. ఇలా చేసుకున్న ఈ బ్రెడ్ స్వీట్ ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో దాన్ని ఏదైనా లిడ్ తో కవర్ చేసుకుని 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది ఇంకా కాస్త కూల్ గా అయిపోతుందండి. దీన్ని కూల్ గా ఉన్నప్పుడే సమ్మర్ లో తింటే చాలా బాగుంటది. ఇంకా 2 గంటల తర్వాత బెస్ట్ సమ్మర్ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. తింటే ఈ స్వీట్ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు, అంతలా గుర్తుంటుంది. మీకు కూడా ఈ డిజర్ట్ ని టేస్ట్ చేయాలనిపిస్తుంది కాదు? టేస్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకూడదండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంత మంచి స్వీట్ రెసిపీని చూశారు కదా, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఎలా చెప్పండి? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.